నాకు తెలిసి ఇటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ మధ్యకాలంలో ఈవెన్ మగవాళ్ళ విషయంలో కరుడుగట్టిన నేరస్తుల విషయంలో కూడా బయటికి రాదు. ఒక ఆడపిల్ల 17 సంవత్సరాల పిల్ల, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్ల, ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఎర్రగొంట్ల మండలం హనుమనగుత్తి ఆ ఊరికి చెందిన పాప. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. దెన్ ప్రొద్దుటూరులో ఉంది. లవర్ లోకేష్తో కలిసి గండికోట రిసార్ట్స్కి వెళ్ళారు. వెళ్ళిందేమో మార్నింగ్ అరౌండ్ 8:38. వాడొక్కడేమో 8:37కి వెళ్ళారు. 10:38కి ఇతను ఒక్కడు బయటకు వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఆమె బాడీ కనిపించింది. ఎక్కడ ఏంటని చెప్పేసి క్రాస్ చెక్ చేస్తే ఆ రోజు సాయంత్రం కదండి, నెక్స్ట్ డే రోజు. దెన్ పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ప్రైమరీగా ఏం చెప్పారు, మధ్యాహ్నం 12 గంటల వరకు ఆమె బ్రతికే ఉంది, 12 గంటల తర్వాత చంపారండి అన్నారు. దెన్ పైన దెబ్బలు తగిలాయి. సో ఎవరో దారుణంగా కొట్టి చంపారు. ఒకవేళ బలాత్కారం చేయబోతే, రేప్ చేయబోతే ఆమె ఒప్పుకోలేదని చెప్పేసి అలా కొట్టారని చెప్పేసి అంతా అనుకున్నారు. ఎందుకు? ఆ బాడీ నగ్నంగా దొరికింది. తీరా ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ చేశాక, పోస్ట్మార్టం రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ బాడీలో పార్ట్స్ సంథింగ్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి పోలీసులు రిపోర్ట్ ఇస్తే పోలీసులు కూడా దేవుడా అని చెప్పేసి పాపం బాధపడుతున్నారు, షాక్ గురయ్యారు. అసలు ఎంత దారుణం అంటే ఆ రిపోర్ట్లో అవతల ఉన్నటువంటి మనిషిని చంపిన తర్వాత కూడా ఇంకేంగా చంపారు. అలా ఆ అమ్మాయిని చంపారు. లోకేష్ అంటే వాడు కాదు అన్నట్టుగా పోలీసులు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ అన్న సురేంద్ర అంటే నాకేం సంబంధం లేదు, మా చెల్లి నేను ఎందుకు చంపుతాను, నా సొంత చెల్లె ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, మొదట మేము ఒప్పుకోలేదు, ఆ తర్వాత ఒప్పుకున్నాం కదా, ఇప్పుడు మాతోనే ఉంది. మరి ఆ అమ్మాయి నా బాబాయ్ కూతురు. ఎస్, లోకేష్ వాడికి తిరగొద్దని చెప్పాం, వాడితో ఉంటూ ఊర్లో ఇబ్బంది కదా వచ్చాయని చెప్పేసి ప్రొద్దుడికి మా బాబాయ్లు మారిపోయింది మాట నిజం. బట్ ఇక్కడ కూడా వాడితో ఉండేసరికి మా కబురు పెట్టారు, ఇలా ఎందుకు చేస్తుంది, అసలు ఎక్కడికి వచ్చారు ఏంటో తెలుసుకుంటే నేను వచ్చా, ఎంతసేపు రండి మీరే చూడండి అని చెప్పేసి ఒక మాట. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి వెళ్ళిన విజువల్స్ మీకు సీసీటీవీలో ఉన్నాయి కదా, నేను వచ్చి వెళ్ళిన విజువల్స్ మీకు కనపడుతుంది, ఎక్కడైనా చూపెట్టని చెప్పేసి వాడు అనటం. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు పోలీసు కూడా రీచెక్ చేస్తుందని బట్టి, నాకు వచ్చినటువంటి డీటెయిల్స్ని బట్టి వాళ్ళ స్వగ్రామం ఎక్కడైతే ఉందో హనుమనగుత్తి ఆ ఊరు, అక్కడికి పోలీసులు వెళ్ళారు. వెళ్ళినప్పుడు క్రాస్ చెక్ చేసినప్పుడు ఈ పాపకు ఆల్రెడీ అంచుక్రియలు అయిపోయినాయి కదా, సొంతూరు తీసుకెళ్ళి చేశారు కదా. ఇక చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తున్న మూమెంట్లో ఈ అమ్మాయికి 2 అన్నదమ్ములు ఉన్నారు, వారిని అండ్ ఈ అమ్మాయి యొక్క అమ్మ నాన్న కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏంటయ్యా అంటే ఈ పోస్ట్ మార్టంలో ఆమె కాళ్ళు ఉన్నాయా, అరికాళ్ళు ఘోరంగా కొట్టారు, వాటి మీద మొత్తం బద్దలైపోయినాయి అరికాళ్ళే. తర్వాత ఈ భుజాలు ఉంటాయా 2 సైడ్లు ఘోరంగా కర్రలు పెట్టి కొట్టేశారు. ఎవరిని కొడతారట, జైల్లో ఖైదీలకి 3rd డిగ్రీ ఇస్తారట. కరుడు కట్టిన టెర్రరిస్టులకి 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు అలా కొడతారు, కాళ్ళ మీద భుజాల మీద లైక్గా. అండ్ ఆమె ఒంటి మీద అక్కడక్కడ ఎలా ఉన్నాయంటే బాడీని బాక్సింగ్ చేసేటప్పుడు గుద్దుతారు చూసారా, అలా చావు 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 అని చెప్పేసి అట్ట గుద్దారు. ఆమె లోపల లివర్ ఉంది కదా, లివర్ మొత్తం చితికిపోయింది, పగిలిపోయింది, మొత్తం బ్లడ్డే లోపలంతా. అంటే ఆ అమ్మాయిని బతికొండగానే నరక చూపించి మరీ చంపారు. ఇలా ఎవరు చంపుతారు? మా పరువు తీసావు కదా, మా పరువు తీసావు కదా, చావు చావు అని చెప్పేసి అటువంటి వాళ్ళు என்ன చేస్తారు. లోకేష్ గారు ఏంటి, వాడు అడగగానే అమ్మాయి వచ్చింది అంటే వాడంటే ఇష్టం. ఈవెన్ రిసార్ట్లో అక్కడ మొత్తం గండికోట దగ్గర వీళ్ళెన్ని ప్రాంతంలో 150 రూములు ఉంటాయి, లాడ్జులు ఉన్నాయంట. దెన్ 2 గంటలు రూమ్లో ఉన్నారట ఆల్రెడీ. వాడు ఒకవేళ ఈ అమ్మాయితో సెక్సువల్ కలవాలంటే అక్కడ కలవచ్చు, చేయాల్సింది చేసుకోవచ్చు. అండ్ ఆ అమ్మాయి వాడు నమ్మే వెళ్ళింది. సో అక్కడ వాడికి ఇబ్బంది లేదు. తర్వాత వాడు చెప్పింది ఏంటి, వీళ్ళ అన్నోళ్ళు వస్తున్నారు నన్ను చంపడానికి అని చెప్పేసి, అంటే నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అని చెప్పి నన్ను పంపించింది అని అన్నాడు. విజువల్స్ కనపడుతున్నాయి. ఆ అమ్మాయి ఒక్కతి ఉండిపోయింది. ఆ అమ్మాయి ఒక్కతి ఉండగా ఇక వీళ్ళు వచ్చి వాడేంటంటే వెళ్ళిపోయాడంటే, అసలు నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిందని ఇక్కడ దాకా ఎందుకు వచ్చాయని చెప్పేసి ఆ వేళ కొట్టుండొచ్చు, తిట్టుండొచ్చు. ఇక ఈలోపు ఇంట్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని చంపేటరు అని అన్నప్పుడు వీళ్ళు ఇక్కడ చంపేసి ఉండొచ్చు. మరి నగ్నంగా బాడీ ఏంటంటే, నగ్నంగా బాడీ కనుక దొరికితే రేప్ చేసి చంపారని అనుకుంటారని, లేదన్నప్పుడు బాయ్ ఫ్రెండే ఇలా చేసి చంపాడని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి కేసు డైవర్ట్ చేయడానికి అలా చేసి ఉండొచ్చు. సో అందుకని ఏంటి మొత్తం కూడా ఎక్కడ బాల్ తిరుగుతుంది, వెళ్ళి ఈ వైష్ణవి యొక్క అమ్మా నాన్న అన్నదమ్ముల దగ్గర బాల్ తిరుగుతుంది. లోకేష్ సైడ్ క్లారిటీనే ఉంది. ఇక్కడ లోకేష్ సైడ్ కూడా ఇంకొక డౌట్ వస్తుంది. వాడు ఆ అమ్మాయిని తీసుకురావడానికి ముందే అవతల వాళ్ళతో డీల్ మాట్లాడుకొని
వెళ్ళగానే రిసార్ట్లో రూమ్ తీసుకొని ఉన్నారు. ఆ తర్వాత ఇక వేరే వాళ్ళు రాగానే ఇంక వాళ్ళకి అప్పచెప్పేసి వీడు వచ్చి ఉంటాడు. ఇక వాళ్ళు ఆ అమ్మాయిని బలాత్కారం చేయకపోతే కాదు కూడదంటే ఇక అప్పుడు అమ్మాయిని చంపేసి ఉంటారు. చంపినప్పుడు ఆటోమేటిక్గా బట్టలన్నీ ఆల్రెడీ తీసేసి ఉండటం, ఆ తర్వాత అమ్మాయి ఒప్పుకోపోయేసరికి అలా చంపేసి ఉంటారు. చంపినప్పుడు ఒక చోట చంపారు, ఆ తర్వాత బాడీ తీసుకెళ్ళేసి గండికోటలో రంగనాథ స్వామి ఆలయం బ్యాక్ సైడ్ పడేసి ఉంటారని చెప్పేసి ఇంకోట. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, ఆల్రెడీ క్యాటలిస్ట్ ఎస్పీలో మార్నింగ్ ఇదే చెప్పాను, మరలా ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే హత్య చేశారు అనడానికి 60% ఛాన్స్ ఉంది. లోకేష్ కూడా హత్య చేయడం కావచ్చు, చేపించడం చోరు కండిస్తే వాళ్ళు చంపడం కావచ్చు, దీనికి వచ్చేసి 40% ఛాన్స్ ఉంది. పోలీసులు వచ్చేసి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చింది అనుకునే లోపు మరలా మొదటికి వచ్చింది. ఈ మొదటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బ్రదర్స్ దగ్గర తేడా కొడుతుంది. దాన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి రేపటికైనా ఎల్లుడికైనా ఖచ్చితంగా క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి అయితే చాలా చాలా ఛాలెంజింగ్ అనమాట ఈ కేసు అయితే. ఎందుకంటే గండికోట లాంటి పర్యాటక ప్రాంతంలో పట్టపగలు ఒక ఆడపిల్లని ఇంత ఘోరంగా చంపేశారు. అండ్ అమ్మాయి ఇంటర్మీడియట్స్ అవుతున్న అమ్మాయి. అండ్ మోర్ ఓవర్ అన్నిటికి సంబంధించేసి అది అసలు పరువు హత్య, కుటుంబ హత్య, కులం హత్య, ప్రేమ హత్య, అసలు ఏది ఇప్పుడే క్లారిటీ రావట్లే. నేను మరలా చెప్తున్నా కదా, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ వేరు, ఈ కేసు మాత్రం నిజంగా చాలా చాలా ఛాలెంజింగ్ కేసు. అందుకే కర్నూలు రేంజ్ డిఐజీ ఐ థింక్ కోయ ప్రవీణ్ గారు చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని ఆయన మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తం 2 గంటలు మార్నింగ్ 10:38 వీడు బయటకు వచ్చాడు లోకేష్. ఆ క్షణం నుంచి 12 గంటల తర్వాత మర్డర్ జరిగిందని చెప్పేసి పోస్ట్ మార్టం చెప్తుంది. 10:38 to 12:38 ఈ 2 గంటల మధ్య అసలు ఏం జరిగింది అది ఒకటి. 8:38 లోపలికి వెళ్ళారు, 10:30 వీడు అప్పుడు బయటకు వచ్చాడు. ఈ 2 గంటల మధ్య ఏం జరిగింది? వీడు రావడానికి ముందు 2 గంటలు కీలకం, వీడు బయటకు వచ్చిన తర్వాత 2 గంటలు కీలకం. ఆ 2 గంటలు ఈ 2 గంటలు మొత్తం ఈ 2 గంటల్లోనే అసలు నిజాన్ని కూడా బయటపడాల్సి ఉంది.